అడుగుతుంటే అటు ఇటు చూస్తారేంటి? ఏంటిది కొత్త డ్రామా ఆడుతుందేంటి? నేనెవరినో తెలిస్తే నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి. ఫోన్ చేస్తే నాన్నగారు వచ్చేవారు కదమ్మా. పాపం తనకెందుకు శ్రమ పెట్టావు? ఇందులో శ్రమ ఏముందమ్మా? సరే, ఇక నేను బయలుదేరుతానమ్మా. నీకు కాఫీ తీసుకురమ్మంటావా? శిరీష్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నారా? అవును, తన కారేదో ట్రబుల్ ఇచ్చినట్టుంది. దారిలో కనిపిస్తేను ఇంటి వరకు డ్రాప్ చేసి వస్తున్నాను. ఇద్దరిని ఒకేసారి చూస్తే కృష్ణమూర్తి గారు కూడా కంగారు పడతారు. పరిస్థితిని బట్టి ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. కారేదో ట్రబుల్ వచ్చిందని జీకే బాబు ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాడండి. కాఫీ తీసుకొస్తానని లోపలికెళ్ళొచ్చేసరికి శిరీష కనిపించడం లేదు. ఇల్లంతా వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. అలాగేనండి, ఇప్పుడే చేస్తాను. ఏమైందమ్మా? ఏం చెప్పమంటావన్నయ్యా? ఉన్న ఒక్కగానొక్క కూతురు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పెడుతోంది. ఒకచోట కుదురుగా ఉండదు, ఒక పని చేయదు, అంతా గందరగోళంగా చేసేసింది. ఇందాకే పావుగంట క్రితమే ఇంట్లో ఉంది. నేనేం మాట్లాడుతున్నా ఉలుకులేదు పలుకులేదు, పరధ్యానంగా కూర్చుంది. తండ్రి కూతుర్ల మధ్య దూరం పెరిగిపోతుంది. కూతురంటే ఆయనకి పంచప్రాణాలు. ఈ మధ్య శిరీష పేరు వింటేనే మండిపడుతున్నారు. ఈ సమస్యలు ఎప్పుడు దూరమవుతాయో ఏమో. ఒకసారి దానికి ఫోన్ చేస్తాను, మీరు కూర్చోండి అన్నయ్య. నేను చేస్తానులేమ్మా. హలో అంకుల్. అమ్మా శిరీష, ఎక్కడున్నావమ్మా? నువ్వు ఇప్పుడే ఇంటికొచ్చి ఇంతలోనే కనిపించడం లేదని అమ్మ టెన్షన్ పడుతోంది. ఎక్కడున్నావమ్మా? ఓ, బయటే ఉన్నావా? అమ్మకో మాట చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. సరే సరే సరే, ముందు లోపలికి రా. ఏం జరిగింది? అంటే శిరీష లోపల లేదా? బయటే ఉందంట, వచ్చేస్తుంది. నువ్వు కంగారు పడుకో. చూడు. ఎక్కడికెళ్ళావమ్మా? నీకోసం నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటే కూర్చున్నానమ్మా. 5 నిమిషాల పాటు గుండె అయినంత పనేం తెలుసా అమ్మా? ఎందుకమ్మా అంత భయపడతారు? శిరీషకేం కాదు. పరిస్థితులు అలా భయపెడుతున్నాయన్నయ్య. అంతా మన మంచికే జరుగుతుంది. నువ్వేం భయపడకు. ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి అన్నయ్య. మళ్ళీ మిస్ అయిపోయిందమ్మా. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్ లోనే ఎక్కడో ఉండుంటుంది. నేను వెళ్ళి వెతుకుతాను, నువ్వు మేనేజ్ చేయి. అలాగే అంకుల్.
చెప్పు నాన్న. ఆ జీకే గాడు నా కోసం సిటీలో ఎక్కడ పడితే అక్కడ కాపుకాస్ చెక్ చేస్తున్నాడు. నువ్వెక్కడున్నావు? బయటికొచ్చాను. కొద్ది రోజులు బయట తిరగద్దురా అని చెప్పాను కదరా. రూమ్లో ఉండి ఉండి చిరాకు దొబ్బుతుంది. రూమ్కి జైలుకు పెద్ద తేడా కనిపించడం లేదు. ఆ శ్రీధర్ గాడైనా ఉంటే కొంచెం టైం పాస్ అయ్యేది. వాడికి పెద్ద టాస్క్ అప్పగించాను. శిరీష్ను పట్టుకోమని చెప్పాను. మొన్న కొద్దిలో డీల్ మిస్ అయింది. లేదంటే ఆ 100 ఎకరాలు మన సొంతమై ఉండేది. అందుకే ఈసారి వాళ్లకంటే ముందు శిరీష్ని మనమే పట్టుకున్నామంటే డీల్ కొట్టచ్చు. శిరీష్ను పట్టుకోవడం ఏంటి? అది గెస్ట్ హౌస్ లో ఉంది కదా. లేదు నాన్న, నువ్వు చెప్పిన రోజే వెళ్ళి చూశాను. అక్కడ లేదది, మిస్ అయింది. ఎలా మిస్ అయింది? అదే అర్థం కావడం లేదు. అదెక్కడ తిరుగుతుందో ఏమో గాని ఇందాక సంధి కనిపించింది. కారులో ఎక్కించుకుని తీసుకెళ్తుంటే ఆ జీకే గాడు ఎదురొచ్చాడు. వాడు రాకపోయుంటే దాన్ని రూమ్కు లాక్కపోయేవాడిని. నువ్వు లాక్కెళ్తే నీ వెనక తలూపుకుంటూ రావడానికి అదేం గంగిరెద్దు కాదు. దాని సంగతి నీకు తెలుసు కదా. ఈ రోజు చాలా విచిత్రంగా ప్రవర్తించింది నాన్న. నేను లాక్కెళ్తుంటే కనీసం ఎదురు తిరగలేదు. నాతో పాటు సైలెంట్గా వచ్చేసింది. ఏంటి, నీతో సైలెంట్కి వచ్చిందా? అవును నాన్న. ఎంత పెద్ద ఛాన్స్ మిస్ చేసావురా కొడకా. ఛాన్స్ ఏంటి? నువ్వు కారులో ఎక్కించుకుంది సంజని కాదురా, ఆ శిరీషని. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అవునరా పిచ్చదవా, ఆ మాత్రం నీకు తెలీదా? సంజయ్ అయితే ఊరికే ఉంటుందా? నువ్వు చేయి పట్టుకోగానే నీ చెంప పగలగొట్టేది. నువ్వు గెస్ట్ హౌస్ లో చూసింది దాన్నే. అది గతం మర్చిపోయింది, ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఇదిగో ఒకసారి శ్రీధర్ గాడి కూడా కనిపించి తప్పించుకుంది. ఎంత పనైంది నాన్న. దాన్ని నేనే కిడ్నాప్ చేశాను అనుకుని ఆ మిలిటరీ గాడు బేరం పెట్టాడు. డాక్యుమెంట్స్ కూడా పట్టుకుని వచ్చాడు. సమయానికి శిరీష లేకపోయేసరికి తలా 4 పీకులు పీకి వెళ్ళిపోయాడు. వీలైనంత త్వరగా దాన్ని పట్టుకొని అన్నీ సెట్ చేస్తాను. సరే గాని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. సరే నాన్న. నువ్వు ఎప్పుడు కోమాలోంచి బయటికి వస్తావా అని ఎన్నో రోజులు ఎదురు చూశాం. తీరా వచ్చాక మాకు కనిపించకుండా వెళ్ళిపోయావు. ఎక్కడున్నావమ్మా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా చెప్పు. ఇందాక మా ఇల్లు చూశాను, ఇప్పుడు సడన్ గా మర్చిపోయాను. మా ఇల్లు ఎక్కడుందో మీకు తెలిస్తే కొంచెం చెప్పగలరా? పెద్ద ఇల్లండి, 3 floors ఉంటుంది. నాకంటే పిచ్చోడు నీకు దొరకలేదా? వెరీ సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్ సార్. దయచేసి నన్ను వదిలే తల్లి. హలో హలో సార్, మిమ్మల్ని. హలో వస్తానండి. 2 గంటలకు వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఓకేనండి, మీరు అక్కడే ఉండండి. అరే రే పక్కరామా. రోడ్డు మీద నడిచేటప్పుడు కాస్త చూసుకోవాలి కదమ్మా. నేను కరెక్ట్ గానే వెళ్తున్నానండి, తప్పతందే.
వస్తున్నాను. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఆల్ రైట్. ఆ అమ్మాయికి ఏం కాలేదుగా? ఏం కాలేదు సార్. నేను లాక్కపోయి ఉంటే కారు కింద పడేది. యాక్చువల్గా నా మిస్టేక్ కూడా ఉంది. అట్లీస్ట్ సారీ అయినా చెప్తే బాగుండేది. వెళ్ళిపోతుంది సార్. ఏం కాలేదులేండి. మీరు వెళ్ళండి సార్. బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది ఎలాగైనా నా సొంతం కావాలి. అన్నా వస్తుందన్నా. దేవుడు దీన్ని శిల్పం చెక్కినట్టు సృష్టించాడ్రా. ఆ శిల్పం నాకే దక్కాలి. రేయ్, సైలెంట్గా లాక్కొచ్చేయండిరా. అలాగే అన్నా. భవానీ, కలిసి వెళ్దామా? జేకే గారు వస్తున్నారు, తనతో వెళ్తాను. నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్.
పద బాబాయ్. ఎవడ్రా వాడు నా ఫిగర్ని ఎత్తుకెళ్ళిపోయాడు? జీకే అని పంజాగుట్ట పోలీస్ ఆఫీసర్ అన్నా. కొంపదీసి వాడు దాని లవరా? తెలీదన్నా. అర్జెంటుగా ఆ విషయం కనుక్కోండిరా. అలాగే అన్నా. దీనికెంత పొగరు! నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది. హలో, నన్నా? నిన్నే. చెప్పండి. ఏంటి చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అంటే అది మీ స్థాయి మనుషులు నడుచుకుంటూ వెళ్తే వాకింగ్కో జాగింగ్కో వెళ్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఇది జాగింగ్ వాకింగ్ చేసే టైం కాదే. ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఎవరు మీరు? ఎవరో గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఏమనుకోకుండా చెప్తారా? నీకు కళ్ళు బాగా నెత్తికెక్కాయే. అది కాదండి, అసలు విషయం ఏంటంటే... నోర్ముయ్! నేను ఎవర్నా? నేను నీకు గుర్తుకు రావడం లేదా? అంత తొందరగా మర్చిపోయావా? నాన్నా,
సంజ, మామూలుగా మనం అందరం తిట్టుకునే శిరీష రోడ్డు మీద కనిపించి నన్ను నాన్న అని పిలిచింది. నన్ను నాన్న అని పిలిచినందుకు సంతోషపడాలో, నా కూతురు కానందుకు బాధపడాలో నాకు తెలియట్లేదు రేఖ. నీకు కూడా కనిపించిందా?